నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రామగిరి ఓసీపీలో ప్రమాదం, సింగరేణి కార్మికుడు మృతి. మరోసారి బాధ్యతలు చేపట్టిన కేతిరెడ్డి, వికలాంగుల శాఖ అభివృద్ధి కృషి చేస్తానంటూ హామీ. విశాఖలో సిఐటి నిరసన ప్రదర్శన, చెప్పులపై జీఎస్టీ ఏమిటంటూ నిలదీత. అధికంగా వసూలు చేసే వారిపై చర్యలకు సిద్ధం, ఏపీలో సినిమా థియేటర్ల సీజ్. ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ పై కేసు, ఆస్తి కోసం వేధిస్తున్నారంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు. ఇక డీటెయిల్ చూస్తే, రామగిరి మండలం RG3 పరిధిలోని ఓసీపీలో జరిగిన ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. కలిశెట్టి శ్రీనివాసరావు అనే డంపర్ ఆపరేటర్ బుధవారం రాత్రి విధులకు హాజరయ్యాడు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డంపర్ నడుపుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఎదురుగా ఉన్న మరో డంపర్ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరావు గోదావరి కనిలో ఉంటున్నాడు. సుమారు 15 రోజుల క్రితం ఓసీపీ 4 నుంచి బదిలీపై ఓసీపీ 1వ గనికి వచ్చాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు, సింగరేణి యాజమాన్యం పరిశీలించారు. శ్రీనివాసరావు గారికి ఎక్స్రేస్ ₹1 కోటి వెంటనే, శ్రీనివాసరావు ₹1 కోటి వెంటనే, శ్రీనివాసరావు ఎక్స్రే ₹1 కోటి వెంటనే, శ్రీనివాసరావు ఎక్స్రే ₹1 కోటి వెంటనే, ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికుడికి ₹1 కోటి వెంటనే, ప్రమాదంలో చనిపోయిన కార్మికుడికి వెంటనే ₹1 కోటి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మేనేజ్మెంట్ మొండి వైఖరి. ఎందుకంటే ఈ షిఫ్ట్ లో ఆఫీసర్ ఈరోజు ఓసీపీ 1లో ఉదయం 5 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ శ్రీనివాసరావు అనే ఆపరేటర్ చనిపోయాడు. ఇది ప్యూర్లీ మేనేజ్మెంట్ తప్పు. ఎందుకంటే అక్కడ 60 టన్ నడిపించారు, 100 టన్ డంపర్లు నడిపారు. 100, 65, 35 ఒక రోడ్లో నడవడానికి వీల్లేదు. దానికి నడపాలి, దీనికి నడపకుండా ఆ 2 పెద్ద డంపర్లు, చిన్న డంపర్లు ఒకటే రోడ్డు మీద నడపడం వలన యాక్సిడెంట్ జరిగింది. ఇది ప్యూర్లీ మేనేజ్మెంట్ తప్పు. ఈ చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే దీనికి బాధ్యులైనటువంటి ఆఫీసర్ని శిక్షించాలని ఒకటి, అదేవిధంగా ఈ రోజున సింగరేణి డే సెలబ్రేషన్స్ బంద్ చేయాలని చెప్తా ఉన్నాం. RG1, 2, 3 బంద్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చనిపోయి డెడ్ బాడీ ఉండి ఆపరేటర్ ఇక్కడ ఉండగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి ఏఐటీసీగా మేము కోరటం జరుగుతాను. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్గా కేతిరెడ్డి వాసుదేవరెడ్డి 3వసారి పదవి బాధ్యతలు చేపట్టారు. మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్లో ఆయన ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర హాజరయ్యారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగుల శాఖ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ శైలజ, క్రీడా సంస్థ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలు సార్, బాలు సార్, రామచంద్రనా సార్, అయ్యప్ప సార్, రైట్ మ్యాన్. ఇప్పుడు మొన్న ఇచ్చింది ఏప్రిల్లో ఇచ్చింది 24 కోట్లకి ఒకటి, అంతకుముందు ఇచ్చింది 15 కోట్ల. ఆ తర్వాత ఇంకేమున్నాయి మేజర్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి మనకు? 18-19లో ఇచ్చినాం ఒకసారి, మళ్ళీ మీరు వచ్చినాకనే ఇప్పుడు ఇచ్చినాము. మేజర్ అచీవ్మెంట్స్ అంటే అవే కొత్త ఇన్నోవేటివ్ క్రచెస్ కానీ, ఇన్నోవేటివ్ వీల్ చైర్స్. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా మూడోసారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా అవకాశం కల్పించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క నియామకానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వికలాంగులలో ఒక ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసంతో ఈరోజు వారు బతుకుతున్న సందర్భం. నేను ఈ యొక్క బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా దివ్యాంగుల సోదరిమణులందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు చేరువవుతున్న ఈ సందర్భంలో ముఖ్యంగా నా దివ్యాంగుల సోదరిమణులకు వారు గతంలో 200 పింఛను 500 పింఛన్ తోటి ఇబ్బంది పడేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 500 పెన్షన్ను 1500 రూపాయలు చేయడమే కాకుండా రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవరు డిమాండ్ చేయకున్నా ఏ సంఘం కూడా అడగకున్నా ముందే మరి 1500ను 3016 రూపాయలు చేసిన గొప్ప మానవతావాది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఒక్క పెన్షన్ తోటే సరిపట్టలే, రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలో సిఐటి నాయకులు నిరసనకు దిగారు. జీఎస్టీ విధానంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని ఆరోపించారు. కఠిన నిర్ణయాల ద్వారా ఆర్థిక భారం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో జగదాంబ జంక్షన్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దుస్తులపై జీఎస్టీ భారాన్ని వేసిన ప్రభుత్వం తాజాగా చెప్పులపై కూడా అమలు చేసేందుకు సిద్ధమవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు వినియోగించే చెప్పులపై కూడా జీఎస్టీ వేయడం ఏమిటంటూ నిలదీశారు. ఇటువంటి విధానాలకు స్వస్తి పలకాలన్నారు. అలా కాకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. బట్టల మీద చెప్పుల మీద జీఎస్టీ రద్దు చేయాలి. బట్టల మీద చెప్పుల మీద జీఎస్టీ, బట్టల మీద చెప్పుల మీద జీఎస్టీ రద్దు చేయాలి. చెప్పుల మీద బట్టల మీద జీఎస్టీ రద్దు చేయాలి. బీజేపీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించండి. కొడుకుల చెప్పుల మీద ఒంటి మోడీ సంస్కరణలు వ్యతిరేకించండి. బీజేపీ విధానాలు వ్యతిరేకించండి. బీజేపీ విధానాలు వ్యతిరేకించండి. చెప్పండి సార్. జీఎస్టీ మీద వెంటనే రద్దు చేయాలి. చెప్పుల మీద బట్టల మీద జీఎస్టీ రద్దు చేయాలి. చెప్పుల మీద బట్టల మీద జీఎస్టీ రద్దు చేయాలి. బట్టల మీద చెప్పుల మీద జీఎస్టీ. ఈరోజు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజల యొక్క నడ్డి వెరగొట్టే విధంగా ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల మీద ధరలు పెంచి ఈరోజు ప్రజల బ్రతుకులు అతలాకుతలం చేసింది. నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల వచ్చిన ఆదాయాలతో కుటుంబాన్ని పోషించుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఈరోజు కనీసం బట్టలు కూడా కట్టుకునే పరిస్థితి లేకుండా జీఎస్టీ అన్ని పెంచడం జరిగింది. బట్టల మీద చెప్పుల మీద జీఎస్టీ పెంచడం వల్ల చాలామంది పేద ప్రజలు, సామాన్య ప్రజలు అది కొనుక్కునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా స్కూల్ పిల్లల సీజన్ వస్తుంది. స్కూల్ పిల్లలకి యూనిఫార్మ్స్ కొనాలంటే తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వాన్ని మనం కోరేది ఏంటంటే ఈ పెంచిన 13% జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, అలాగే ముడి సరుకుల మీద ఏదైతే 18% పెంచారో అది కూడా రద్దు చేయాలి. ఏకపక్షంగా పార్లమెంటు బిల్లు చేస్తే సరిపోదు, దాన్ని అమలు చేయాలంటే ప్రజలు ఆమోదించాలి. ప్రజల ఆమోదం లేకుండా, అలాగే రాజకీయ పార్టీల ఆమోదం లేకుండా ఏకపక్షంగా మొత్తం రాజ్యాంగ విరుద్ధమైన చర్యతో ఈరోజు మోడీ ప్రభుత్వం విధానాలు సాగుతున్నాయి. ఈ విధానాలన్నింటినీ కూడా సిఐటియు
పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది. రైతులు చెప్పిన బుద్ధిని, రైతులు పెట్టిన వాతని మోడీ ప్రభుత్వం మర్చిపోతే సరైనది కాదు. కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ విధానాలని తిప్పికొడతారని, ఐక్యమవుతారని ఈరోజు సిఐటియుగా హెచ్చరిస్తున్నాం. హయగ్రీవ కంపెనీ విషయంలో జగదీశ్వరుడు చేసిన ఆరోపణలపై విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు స్పందించారు. అవి నిరాధారమైనవని అన్నారు. ఆడిటర్గా ఆయన కంపెనీకి పనిచేసి 2018లోనే బయటికి వచ్చానన్నారు. హయగ్రీవ సంస్థకు రోజుకు 80 కోట్ల మేర రాబడి ఉందన్నారు. 2018-19లో జగదీష్ ఆర్థిక ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. 2019 మార్చిలో 200 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు చేశారన్నారు. 2021 అక్టోబర్ 20 నుంచి ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. జగదీష్పై పలు కేసులు ఉన్నాయన్నారు. తన కారణంగా సంస్థ లావాదేవీలు దెబ్బతిన్నాయంటూ చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. జగదీశ్వరుడు అనే అతను హయగ్రీవ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన 2 days బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒక సందేశం పంపుతూ కొంతమంది వ్యక్తుల వల్ల నా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది, బికాజ్ జీవి గారు ఆడిటర్ గారి వల్ల నా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది అనే సందేశం పంపించారు. మీరు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన మాటల్లోనే 2004 నుంచి నేను ఆడిటర్ కింద ఉన్నాను, అలాగే 2008 నుంచి అతనికి ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ లోన్స్ ఇప్పించానని చెప్పారు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఒక మనిషి, ఒక వ్యక్తికి ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా లోన్ ఇప్పించాడంటే ఆ వ్యక్తి ఎంత నమ్మకం పెట్టుకుని ఉండాలి అదర్ వ్యక్తి మీద, అలాగే ఆ వ్యక్తి డెవలప్మెంట్ ఎంత కోరుకుని ఉంటే ఆ పని చేస్తాడు. ఈయన ఎవరికైనా లైఫ్లో ఎవరికైనా లోన్ ఇప్పించాడా? ఒక వ్యక్తి లోన్ ఇప్పించినప్పుడు ఆ వ్యక్తి సంస్థని ఎంత డెవలప్ చేయాలి, ఆ వ్యక్తి ఎంత బాగుపడాలని కోరుకుని ఉంటాడు. అలాగే నేను ఆ ఉద్దేశంతోనే అతను కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఎప్పుడు వచ్చి అడిగినా, సార్ కంపెనీ నష్టపోతుంది, 500 మంది ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వస్తారన్నప్పుడు నాకు తెలిసిన సోర్సెస్లో నేను రకరకాలుగా లోన్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ లోన్స్ ఆయన వెనక్కి ఇచ్చారా లేదా అనేది ఆయనకి తెలుసు, నాకు తెలుసు. సో ఆయన ఏదో మీడియా ముఖంగా ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడితే అది చెల్లదు. 2, నేను ఆడిటర్గా అతనికి కంపెనీకి ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చానో, నేను లేకపోతే ఆ కంపెనీ ఎప్పుడు చిన్న భిన్నం అయ్యేది అనేది వాళ్ళ స్టాఫ్ అందరికీ తెలుసు, ఆయన పార్ట్నర్స్కి తెలుసు, ఆయన అంతరాత్మకు కూడా తెలుసు. ఎన్ని రకాల ఇష్యూస్ నేను సాల్వ్ చేశానో ఆ కంపెనీతో ఉన్న అడ్వకేట్స్కి కానీ, బ్యాంకర్స్కి కానీ మొత్తం అందరికీ కూడా తెలుసు. జీవీ అనేవాడు లేకపోతే ఆ వ్యవస్థ ఎప్పుడు చిన్న భిన్నం అయ్యేది అనేది. జీవీ అనేవాడు అక్టోబర్ 2021 నుంచి అతనితో డిఫర్ అయ్యాడు. ఐ విల్ నాట్ కంటిన్యూ విత్ యూ బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్స్ అని. ఈ 2 నెలల్లోనే అతని స్థితికి వచ్చాడంటే 10 సంవత్సరాల క్రితం నేను లేకపోతే ఏమయ్యేది. 2, నేను ఆడిటర్గా ఆ కంపెనీకి 2017-18 నుంచే రిజైన్ చేసేసాను. ఇప్పుడు ఆడిటర్ అని చెప్తున్నాడు. 2017-18 నుంచే నేను రిజైన్ చేయడం జరిగింది ఆ కంపెనీకి. మీరు కావాలితే అతను బ్యాలెన్స్ షీట్స్ చూసుకోండి, ఆర్ఓసీ నుంచి తీపిచ్చాను. 2018 మార్చికే నేను ఆడిటర్ కింద సైన్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే అతను ఎన్ని ఫైనాన్షియల్గా ఎంత ఇన్డిసిప్లైన్ చేశాడు అనేది ఆయన సంస్థలో ఉన్న వ్యక్తులందరికీ తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడైతే మన ప్లానింగ్స్ వినకుండా బ్యాంకర్స్ డబ్బుని కానీ, ప్రజల డబ్బుని కానీ మిస్యూజ్ చేస్తున్నాడో, నేను 2017-18 నుంచే అతనితో ఆడిటర్ రిలేషన్షిప్ డిస్కంటిన్యూ చేసుకున్నాను. ఇంకొకటి, 2017-18 వరకు అతని ప్రాఫిట్స్ 78,93,93,00,000 అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. అంటే 30 years ఇండస్ట్రీ అని చెప్పారు కదా ఆయన. 30 years నుంచి ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్న ఆహాలపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు పాటించని థియేటర్లపై నిషేధం విధిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో 3 సినిమా హాళ్లను అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని పూసపాటి, రేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కిషోర్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లను ఆయన తనిఖీ చేశారు. ముందుగా పూసపాటి, రేగ, సాయికృష్ణ థియేటర్ను చెక్ చేశారు. దీనిలో 2015 నుంచి ఫైర్ సేఫ్టీ లైసెన్సు రెన్యువల్ చేయకపోవడంతో మండిపడ్డారు. వెంటనే థియేటర్ను సీజ్ చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం భోగాపురం మండలం గోపాలకృష్ణ, నెల్లిమర్లలోని S3 సినిమా థియేటర్లను తనిఖీ చేశారు. ఈ 2 సినిమా హాళ్లలో టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండింటిని కూడా సీజ్ చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం జేసీ ఆదేశాల మేరకు 3 థియేటర్లను తహసీల్దార్లు సీజ్ చేశారు.
ఓనరే ప్లాక్ చేసింది అంటే నీ ఇష్టం వచ్చింది చేస్తావా? నేను ఇష్టం వచ్చింది అన్నీ ఇదే ఒక్కటేనా? అన్నీ ఏదో అలా కాదు, అదే కేటగిరీలు ఏమో ఉంటాయి కదా, నేల బెంచి అలా 100 మరి ఆ టికెట్ రాష్ట్రం మొత్తం 20 అందరూ 10 అంటున్నారు, 20 అంటున్నావు. టార్గెట్ పెట్టుకుని 10 కదా వాళ్ళకి అమ్మలేదా? మరి ఆయన 10 అంటున్నాడు ఏంటి? వాడన్నా తాగుండాలి, నువ్వన్నా తాగుండాలి, నేనన్నా తాగుండాలి. ఏంటానికి నేనన్నా ఇదిగో వాటి మీద కూడా మళ్ళీ వస్తాను. ఎవడు అమ్మినోడు ఎవడు? ఆలు గీలు అన్నాడు కానీ అది ఎవడు? ఏదో ఉంటది కదా కంపెనీ పేరు. ఏ కంపెనీ లేదా? నేను ట్యాక్స్ కడుతున్నాడా లేదా? మీరు ట్యాక్స్ కట్టాలి కదా అమ్మినప్పుడు. మరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ రఘుపై కేసు నమోదయ్యింది. సొంత తల్లిదండ్రులు ఆయనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 3 నెలలుగా ఆస్తి కోసం రఘు వేధిస్తున్నాడని తల్లి సరోజ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రోజు రఘు ఇంటికొచ్చి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని సదరు ఫిర్యాదులోని పేర్కొన్నారు. రఘు వల్ల తమకు ప్రాణహాని ఉందని సరోజ ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని రఘు కుటుంబ సభ్యులు కోరారు. అక్రమంగా తరలిస్తున్న 22 కేజీల గంజాయిని సూర్యాపేట టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాలోని బరంపురం నుంచి ముంబైకి దీనిని తరలిస్తుండగా కోదాడలో పట్టుబడింది. నిందితులని పట్టుకోవడంలో సాహసం ప్రదర్శించిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ 1000 రూపాయల రివార్డు అందజేశారు. కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ మీద, సరైన సమాచారం మీద ఇన్ఫర్మేషన్తో కోదాడ ఇన్స్పెక్టర్ అండ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ రూరల్ స్టాఫ్ అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో గాంజాయి తరలిస్తున్నారు, గాంజాయి అక్రమ రవాణా సాగుతుందని చెప్పని ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెక్ చేసిన క్రమంలో అక్కడ ఒక 4 వ్యక్తులు దొరికారు, కనబడ్డారు. వీళ్ళు 4 అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 22 కేజీల గాంజా దొరికింది. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మొహమ్మద్ అన్వర్ అని చెప్పి ఒకతను, మొహమ్మద్ అన్వర్ పర్వైజ్ అండ్ ఆయన ఫ్రెండ్ రెహానా షఫీన్, ఇద్దరు బాంబే వాళ్ళు. వీళ్ళు చిన్నాడ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కూడా ఈ మొహమ్మద్ అన్వర్కి, మొహమ్మద్ పర్వేజ్కి తండ్రి చనిపోయాడు అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన వైఫ్ కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సో కొన్ని సంవత్సరాలు సారాయి దందా చేశాడు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని భారత్ నేపాల్ శాంతి రాయబారి చెరుకూరి రామ్ తిలక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. వేద మంత్రాలతో ఆశీర్వదించారు. రామ్ తిలక్ ఈవో ఎస్ లవణ ఈ సందర్భంగా దేవస్థానం సన్మానించింది. కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడాలని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు రామ్ తిలక్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగిరి ఓసీపీలో ప్రమాదం, సింగరేణి కార్మికుడు మృతి. మరోసారి బాధ్యతలు చేపట్టిన కేతిరెడ్డి, వికలాంగుల శాఖ అభివృద్ధి కృషి చేస్తానంటూ హామీ. విశాఖ
విశాఖలో సిఐటి నిరసన ప్రదర్శన, చెప్పులపై జీఎస్టీ ఏమిటంటూ నిలదీత. అధికంగా వసూలు చేసే వారిపై చర్యలకు సిద్ధం, ఏపీలో సినిమా థియేటర్ల సీజ్. ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ పై కేసు, ఆస్తి కోసం వేధిస్తున్నారంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.